హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో కేసీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఏ బాలారిష్టాలను అధిగమించిందో గతంలో నేను ఎన్నోసార్లు వివరించాను. తెలంగాణ రాష్ట్రంలో తమ బతుకులు బాగుపడతాయనే ప్రజల విశ్వాసాన్ని ఈ రెండేళ్ల పాలన నిలబెట్టింది. ప్రజలే కేంద్ర బిందువుగా, ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా పరిపాలన సాగుతున్నది. మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు చేసుకుంటూ ఉన్నాం. మేనిఫెస్టో వాగ్దానాలు మాత్రమే కాక ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను గుర్తించి ప్రకటించని ప్రజోపయోగ కార్యక్రమాలు అమలు చేసుకోగలుగుతున్నాం. అందువల్లనే ఇది మన ప్రభుత్వం అన్న భావన ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడిలో నెలకొన్నది. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి మనం ఎంత బలమైన పునాది వేయగలిగితే రాబోయే తరాల వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. అందుకే మూస విధానాలను సమూలంగా మార్చివేసి ప్రజలకు పారదర్శకంగా న్యాయబద్ధ సుపరిపాలన అందించే దిశగా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో మన నిధులు ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం లేకుండా పోయింది. సమైక్య పాలనలో ప్రతి రూపాయికి తెలంగాణలో అడుక్కునే దుస్థితి ఉండేది. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వమనే అహంకారపూరిత మాటలు కూడా భరించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మనం మన చరిత్రను తిరగరాసుకుంటూ ఉన్నాం. బంగారు తెలంగాణ నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళికతో స్థిరంగా పురోగమిస్తూ ఉన్నాం. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో ఆర్థిక వనరుల విషయంలో మనకు ఒక స్పష్టమైన అంచనా లేదు. అస్పష్టతల నడుమ మొదటి 2 బడ్జెట్లు రూపొందించాల్సి వచ్చింది. 2015 ఏప్రిల్ నుంచి 2016 మార్చి వరకు ఒక పూర్తి ఆర్థిక సంవత్సరం గడిచిన తర్వాతనే రాష్ట్రం యొక్క సమగ్ర ఆర్థిక స్వరూపం మనకు అవగతమైంది. ఆయా శాఖల్లో మనకు వస్తున్న ఆదాయం ఎంత, ఖర్చు అవుతున్నది ఎంత, అమలవుతున్న పథకాలు ఏమిటి, సాధిస్తున్న ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని కూలంకషంగా సమీక్షించుకోగలిగాం. సమీక్షలు నిరంతర అధ్యయనం తర్వాత 2016-17 సంవత్సరానికి 1,30,415 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టుకోగలిగాం. ఇందులో ప్రణాళికేతర వ్యయం కంటే ప్రణాళికా వ్యయం ఎక్కువగా ఉండడం అపూర్వం. వనరులను బలోపేతం చేసి వ్యయాన్ని సహేతుకంగా క్రమబద్ధీకరించడం ద్వారా ఇది సాధ్యమైంది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల జీవితం కకావికలమైంది. దీంతో ప్రజలు తమ కనీస అవసరాల కోసం కూడా కొట్టుమిట్టాడాల్సిన దుర్గతి సంభవించింది. ముందు ఈ పరిస్థితిని రూపుమాపేందుకు ప్రభుత్వం సంక్షేమ రంగానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చింది. బడుగు బలహీన వర్గాలకు, ఏ అండాదండా లేని అన్నార్తులకు మానవీయ దృక్పథంతో ఆసరా పెన్షన్లను అందిస్తున్నది. అసహాయుల కనీస అవసరాలు తీరేందుకు అనువుగా ప్రభుత్వ పెన్షన్లు పెంచింది. పెరిగిన పెన్షన్లతో వృద్ధులు, వితంతువులు, వికలాంగులతో పాటు ఆధారం లేని ఎంతో మంది అభాగ్యులు తమ బతుకుకు ఒక భరోసా దొరికిందనే ఆత్మవిశ్వాసంతో, ఆత్మ గౌరవంతో జీవించగలుగుతూ ఉన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లి భారాన్ని పంచుకోవాలనే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి లేదా షాదీ ముబారక్ కార్యక్రమం ప్రవేశపెట్టింది. ఈ పథకం ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో గుండె ధైర్యాన్ని ఇచ్చింది. తొలి దశలో ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకే పరిమితం చేసిన ఈ పథకాన్ని ఇప్పుడు బీసీలు, ఆర్థికంగా వెనుకబడిన ఇతర కులాల పేదలకు కూడా వర్తింపజేస్తూ ఉన్నాం. పెండ్లికి 10 రోజుల ముందే 51,000 రూపాయల ఆడపిల్ల తల్లి పేరున చెక్కు ఇవ్వాలని కూడా ఈ మధ్యనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 18 సంవత్సరాల వయస్సు నిండిన వారికే ఈ పథకం ఉద్దేశించింది కావడంతో ఈ పథకం ప్రయోజనాలు అందుకోవడానికి తల్లిదండ్రులు తమ పిల్లలకు బాల్య వివాహాలు చేయడం లేదనే సమాచారం నాకు సంతోషం కలిగిస్తూ ఉన్నది. పేదల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకం అదనంగా సామాజిక సంస్కరణకు కూడా తోడ్పడడం మనందరికీ ఆనందం కలిగించే విషయం. ఏ సమాజంలో అయినా సరే మనుషులు తినడానికి తిండి లేక మరణిస్తే ఆ సమాజానికి అది అత్యంత అవమానకరం. సమైక్య పాలనలో తెలంగాణ ప్రజలు తరచుగా ఆకలి చావులకు గురయ్యారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఏ ఒక్కరు కూడా ఆకలికి అలమటించవద్దని, ఏ కుటుంబం ఏ ఒక్క పూట కూడా పస్తులుండే పరిస్థితి రావద్దని ప్రభుత్వం గట్టిగా నిర్ణయం తీసుకున్నది. ప్రతి కుటుంబం ఆహార అవసరాలకు సరిపోయినంతగా బియ్యం అందించి తీరాలని రేషన్ బియ్యం కోటా పెంచింది. గతంలో ఒక్కొక్కరికి కేవలం 4 కిలోల బియ్యం మాత్రమే ఇస్తే తెలంగాణలో 6 కిలోల బియ్యాన్ని
ఈరోజు ఇచ్చుకుంటా ఉన్నాం. గతంలో కుటుంబంలో గరిష్టంగా 5గురికి మాత్రమే ఇవ్వాలనే పరిమితి ఉండేది. ఇప్పుడు ఆ అర్థం లేని పరిమితిని తొలగించాం. కుటుంబంలో ఎంతమంది సభ్యులుంటే అంతమందికి 6 కిలోల చొప్పున బియ్యం ఇచ్చుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రంలో 2,82,00,000 మందికి 1,77,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం అందించుకోగలుగుతూ ఉన్నాం. భావి భారత పౌరులు చదువుకునే ప్రభుత్వ హాస్టళ్లలో, పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి గతంలో నాసిరకం బియ్యం సరఫరా అయ్యేవి. ఆకలిని చంపుకోలేక, పురుగులు పట్టిన దొడ్డు బియ్యం తినలేక ఆనాడు విద్యార్థులు దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకానికి, హాస్టళ్లకు సన్న బియ్యం సరఫరా అవుతూ ఉన్నాయి. గతంలో పసిపిల్లలు తినే తిండిని కూడా గ్రాముల చొప్పున లెక్కగట్టి కొలతలు నిర్ణయించే దుర్మార్గ పద్ధతి అమల్లో ఉండేది. మన ప్రభుత్వం ఈ అమానవీయ పద్ధతిని రద్దు చేసింది. పసిపిల్లలకు పట్టినంత అన్నం పెట్టమని ఆదేశాలు ఇచ్చింది. ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీ, యూనివర్సిటీ హాస్టళ్లకు కూడా సన్న బియ్యం సరఫరా చేయబోతున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలను అర్పించిన అమరుల త్యాగం చిరస్మరణీయమైనది, అజరామరమైనటువంటిది. అమరుల కుటుంబాలను ఆదుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు అందించింది. అమరుల కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని టీఆర్ఎస్ తన మేనిఫెస్టోలో ప్రకటించింది. ఆ మాట ప్రకారమే ఇవాళ తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 598 మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేస్తూ ఉన్నాం. పేదల ఆత్మగౌరవంతో బతికేందుకు చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పథకాన్ని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. గత ఏడాది 65,000 ఇండ్లను, ఈ ఏడాది 2 లక్షల ఇండ్లను మంజూరు చేశాం. హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇండ్లు, జిల్లాలో 1,00,000 ఇండ్లు నిర్మించబోతూ ఉన్నాం. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో జర్నలిస్టు సోదరుల కోసం హైదరాబాద్లో ప్రత్యేక కాలనీ నిర్మించాలని నిర్ణయించడం జరిగింది. దశల వారీగా మిగతా చోట్ల కూడా జర్నలిస్టులకు కాలనీలు నిర్మిస్తామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. జర్నలిస్టులు, హోంగార్డులు, భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్లకు 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూ పంపిణీ లాంటి కార్యక్రమాలు ఎన్నో అమలు చేస్తూ సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. సమైక్య రాష్ట్రంలో విద్యుత్ కోతలతో, బిల్లుల మోతలతో విసిగి వేసారిన తెలంగాణ రైతు తిరగబడి అసెంబ్లీ ముట్టడికి పూనుకుంటే ఆనాటి ప్రభుత్వం రైతుల గుండెల్లో తుపాకీ తూటాలు దించింది. ఆ రక్తంలో నుంచే తెలంగాణ జెండా ఎగిసిపడింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పిడికిళ్లు బిగుసుకున్నాయి. తెలంగాణ వస్తే కరెంటు కష్టాలు తీరుతాయనే ప్రజల ఆశలు నేడు నెరవేరినాయి. కారు చీకట్లు తొలగిపోయి వెలుగు జిలుగుల తెలంగాణ ఆవిష్కృతమైంది. రాష్ట్రం ఏర్పడిన 5వ నెల నుంచే కోతలు లేని విద్యుత్ అందించుకోగలుగుతూ ఉన్నాం. కరెంటు కోతలకు కాలం చెల్లి జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు అవసరం లేని దశకు నేడు తెలంగాణ రాష్ట్రం చేరుకున్నది. విద్యుత్ ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు కొత్త విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. రాబోయే 3 ఏళ్లలో 24,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇక తెలంగాణలో విద్యుత్ కోతలు ఉండవని నేను సంతోషంగా, సగర్వంగా ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాను. రెప్పపాటు కూడా కరెంటు పోదు. త్వరలో వ్యవసాయానికి పగటిపూట 9 గంటల కరెంటు ఇవ్వడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ వస్తే ప్రజల జీవితాల్లో కొత్త వెలుగు వస్తుందనే మాట అక్షర సత్యమని ప్రభుత్వం నిరూపించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైనదిగా భావిస్తున్న మిషన్ భగీరథ పథకం యావత్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నది. దేశ ప్రధాని నుంచి రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా ఈ పథకం ఎంతో ఉదాత్తమైనదని గుర్తించి ప్రశంసిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న పాట్లు చూసి ఎట్లయినా ఈ పరిస్థితిని మార్చాలని పడిన ఆరాటం నుంచి పుట్టిన ఆలోచన మిషన్ భగీరథ. సమైక్య పాలనలో గొంతు తడిపే గుక్కడి నీళ్ల కోసం తెలంగాణ గుక్కపట్టి ఏడ్చింది. తెలంగాణ ఆడబిడ్డలు బిందెడు నీళ్ల కోసం మైళ్ళ కొద్దీ నడవాల్సినటువంటి దుస్థితి. స్వచ్ఛమైన తాగునీటికి నోచుకోక ఫ్లోరైడ్ బారిన పడి నల్లగొండ ప్రజలు పడుతున్న నరక బాధకు ఏ ప్రభుత్వం కూడా సమూల పరిష్కారం చూపలేదు.
అందుకే ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్లలోనే ఇంటింటికి నల్లాల ద్వారా స్వచ్ఛమైన నదీ జలాలను తాగునీరుగా అందించడం ప్రథమ కర్తవ్యంగా భావించాం. వచ్చే ఎన్నికల సమయం వరకు ఆడబిడ్డలు బిందెలు పట్టుకుని మంచినీళ్ల కోసం వీధుల్లో తిరగాల్సిన అగత్యం లేకుండా చేస్తామని నిండు శాసనసభలో సాహసోపేత ప్రకటన చేశాం. దానికి అనుగుణంగా మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ఏడాది చివరి నాటికి 6100 గ్రామాల్లో నీళ్లు అందుతున్నాయి. వచ్చే ఏడాది చివరి నాటికి 90% గ్రామాల్లో శుద్ధి చేసిన నీటి సరఫరా జరుగుతుంది. మిగతా ప్రాంతాలకు 2018లో సరఫరా చేయబడుతుంది. మాటకు మంత్రశక్తిని, మనిషికి జీవశక్తిని ఇచ్చేది నీళ్లే. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు పేర్కొన్నట్లు తెలంగాణ ఉద్యమం నీళ్లలో పుట్టిన నిప్పు. ఉమ్మడి రాష్ట్రంలో నదీ జలాల్లో తెలంగాణకు దక్కాల్సిన న్యాయమైన వాటా దక్కలేదు. గోదావరి, కృష్ణా జీవనదులు, వాటి ఉపనదులు, కాకతీయుల కాలం నుంచి నీటి ఆదెరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎన్ని ఉన్నా ఏమీ లేని గతిని తెలంగాణ అనుభవించింది. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు 1330 టీఎంసీల నీటి వాట ఉన్నా ఈ నీటిని వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. నీటిని ఆంధ్రకు తరలించడానికి సమైక్య పాలకులు అనేక అక్రమాలకు ఒడిగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం తలపెట్టిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునే విధంగానే డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ సమస్యలు చుట్టుముట్టేలా చేసి అవి ఏనాటికి ముందడబడకుండా చేశారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి మదించి నిపుణులతో చర్చించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల తీరుతెన్నులు ప్రజలకు స్పష్టపరచాలని ఇటీవలే నేను శాసనసభలో స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ప్రభుత్వం యొక్క దీక్షా దక్షతలను అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఉపనదులు, కాకతీయుల కాలం నుంచి నీటి ఆదెరువులుగా ఉన్న గొలుసుకట్టు చెరువులు ఎన్ని ఉన్నా ఏమీ లేని గతిని తెలంగాణ అనుభవించింది. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణకు 1330 టీఎంసీల నీటి వాట ఉన్నా ఈ నీటిని వాడుకునే ప్రాజెక్టుల నిర్మాణం కాలేదు. తెలంగాణ ప్రాజెక్టులు కాగితాలకే పరిమితమయ్యాయి. నీటిని ఆంధ్రకు తరలించడానికి సమైక్య పాలకులు అనేక అక్రమాలకు ఒడిగట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కోసం తలపెట్టిన ప్రాజెక్టులు ఉద్దేశపూర్వకంగా వివాదాల్లో చిక్కుకునే విధంగానే డిజైన్ చేశారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ సమస్యలు చుట్టుముట్టేలా చేసి అవి ఏనాటికి ముందడబడకుండా చేశారు. అందుకే ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టాం. తెలంగాణ భౌగోళిక స్థితిని క్షుణ్ణంగా అధ్యయనం చేసి నదీ మార్గాలను సంపూర్ణంగా ఆకలింపు చేసుకుని నీటి లభ్యత విషయంలో సంపూర్ణమైన అవగాహనకు వచ్చి కొన్ని నెలల పాటు స్వయంగా నేనే పూనుకుని శోధించి మదించి నిపుణులతో చర్చించి 1 కోటి ఎకరాలకు సాగునీరు అందే విధంగా ప్రాజెక్టుల రీడిజైన్ చేశాం. ప్రాజెక్టుల తీరుతెన్నులు ప్రజలకు స్పష్టపరచాలని ఇటీవలే నేను శాసనసభలో స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశాను. అది టీవీల ద్వారా యావత్ తెలంగాణ ప్రజలు ఉత్సాహంగా వీక్షించారు. ప్రభుత్వం యొక్క దీక్షా దక్షతలను అభినందించారు. ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి ఇచ్చి పుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ మన ప్రాజెక్టులకు గల అవరోధాలన్నింటినీ విజయవంతంగా అధిగమిస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా గోదావరిపై నిర్మించే ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి వివాదాలు పరిష్కరించుకున్నాం. చారిత్రక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. కృష్ణా నదిపై తలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో కూడా కర్ణాటక ప్రభుత్వం నుంచి సానుకూల వైఖరిని సాధించాం. మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాల నుంచి ఆశించిన సహకారం అందుతున్నది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్నది. ఇక ఎవరి ఆటలు సాగనివ్వం.
కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా నీరు చుక్క కూడా వదిలే సమస్య లేదు. ప్రతి నీటి బొట్టును తెలంగాణ భూముల్ని తడిపేందుకు వినియోగిస్తాం. తెలంగాణ ప్రాంతం ఓ భిన్నమైన భౌగోళిక స్థితిలో ఉన్నది. సముద్ర మట్టానికి కృష్ణానది 200 మీటర్ల ఎత్తులో ఉంటే గోదావరి 100 మీటర్ల ఎత్తులో ఉంది. తెలంగాణ ప్రాంతం అంతా ఇంతకంటే చాలా రెట్ల ఎత్తులో ఉన్నది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు కూడా 2 రోజులకోసారి ఖచ్చితంగా వర్షాభావ పరిస్థితులు వచ్చే విధంగా ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని ప్రాజెక్టుల రీడిజైన్ జరిగింది. వరుసగా 2 ఏళ్లు కరువు వచ్చినా సరే రైతులు నీటి కోసం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా జల విధానాన్ని రూపొందించడం జరిగింది. దాని ప్రకారమే ప్రాజెక్టుల నిర్మాణానికి అంకురార్పణ చేశాం. ఇప్పటికే అటు పాలమూరు ఎత్తిపోతల పథకానికి ఇటు కాళేశ్వరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టాం. 2018 నాటికి కాళేశ్వరం, పాలమూరు, డిండి, సీతారామ, ప్రాణహిత ప్రాజెక్టుల ద్వారా నీళ్లు వస్తాయి. తర్వాత 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన పంట కాలువలు, ఇతర నిర్మాణాలు కూడా పూర్తి అవుతాయి. దాదాపు 2022 వరకు పూర్తి స్థాయిలో ప్రాజెక్టులు పూర్తయి 1 కోటి ఎకరాలకు రైతాంగానికి నీరు అందుతుంది. మరోవైపు ఆన్గోయింగ్ ప్రాజెక్టులు యుద్ధ ప్రతిపాదన పూర్తి చేస్తున్నాం. మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్ ప్రాజెక్టులు 2017 వరకు 100% పూర్తి అవుతాయి. ఈ ఖరీఫ్కే కల్వకుర్తి ద్వారా 1.5 లక్షల ఎకరాలకు, నెట్టెంపాడు ద్వారా 1.5 లక్షల ఎకరాలకు, భీమా ద్వారా 1.4 లక్షల ఎకరాలకు, కోయిల్ సాగర్ ద్వారా 20,000 ఎకరాలకు సాగునీరు అందించబోతూ ఉన్నాం. ఆదిలాబాద్లోని కొమరంభీం ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్లో 25,000 ఎకరాలకు, నీల్వాయి ప్రాజెక్టు ద్వారా 6,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాం. 2017 నాటికి ఆదిలాబాద్ జిల్లాలోని కొమరంభీం, నీల్వాయి, జగన్నాథపురం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ఖమ్మం జిల్లాలోని DBM 60 భక్తరామదాస్ ప్రాజెక్టును ఈ ఆగస్టు నాటికే పూర్తి చేసి పాలేరు, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాలను సస్యశ్యామలం చేస్తామని నేను సంతోషంగా ప్రకటిస్తూ ఉన్నాను. కరీంనగర్ జిల్లాలోని మిడ్మానేర్లో ఈ ఏడాది వర్షాకాలంలోనే 3 TMCలు నిల్వ చేసి LMD ద్వారా SRSP కాలువలకు నీరు వదులుతాం. ఎల్లంపల్లిలో కూడా ఈ ఖరీఫ్లో 148 మీటర్ల మేర 20 TMCల నీటిని నిల్వ చేస్తాం. దానివల్ల హైదరాబాద్కు మంచినీటి సరఫరా నిరంతరాయంగా సాగుతుంది. దీని ద్వారానే ఆదిలాబాదు కడెం ప్రాజెక్టులోని గూడెం లిఫ్ట్ ద్వారా 30,000 ఎకరాల మేర చివరి ఆయకట్టుకు నీరు కూడా అందించడం జరుగుతుంది. మంతెని లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఈ ఖరీఫ్కే 10,000 ఎకరాలకు నీరు అందబోతున్నది. 130 కోట్ల రూపాయలతో కాకతీయ కాలువ ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. దీనివల్ల SRSP స్టేజ్ 1లోని 9 లక్షల ఎకరాలకు, స్టేజ్ 2లోని 2.4 లక్షల ఎకరాలకు ఈ ఏడాదే సాగునీరు అందుతుంది. మెదక్ జిల్లా సింగూరు ప్రాజెక్టు ద్వారా ఈ ఖరీఫ్లోనే 40,000 ఎకరాలకు ఘనపూర్ ఆనకట్ట ఎత్తు పెంచి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచి కాలువల ఆధునికీకరణ పనులు పూర్తి చేస్తూ ఉన్నాం. ఘనపూర్ ఆనకట్ట ద్వారా 25,000 ఎకరాలకు నీరు అందించడం జరుగుతుంది. కాకతీయుల కాలం నుంచి నిర్మించిన గొలుసుకట్టు చెరువుల కింద తెలంగాణలో అత్యధిక భూమి సాగయ్యేది. వ్యవసాయం బాగుండడంతో గ్రామీణ ప్రాంతాలు కలకలలాడుతూ ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో ఇతర రంగాలతో పాటు చెరువులకు కూడా పాలకులు తీవ్ర నిర్లక్ష్యం చేశారు. కొన్ని చెరువులకు దురాక్రమణకు గురై నామరూపాలు లేకుండా పోయినాయి. మరికొన్ని పూడుకుపోయి నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాయి. గట్లు సరిగ్గా లేవు, కాలువలు లేవు, తూముల్లో నీరు పారకం నిలిచిపోయింది. చెరువులలో చెట్లు మొలిచి చిట్టడవుల్లా మారాయి. ఫలితంగా వ్యవసాయ రంగం దారుణంగా దెబ్బతిని రైతులు అప్పుల పాలయ్యారు. అసలు సమస్య మూలాలను వెతకకుండా పై చర్యల వల్ల ఫలితం ఉండదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. అందుకే మిషన్ కాకతీయ పథకం రూపొందించి చెరువుల పునరుద్ధరణకు పూనుకున్నాం. రైతులు, వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంతో, సహకారంతో మిషన్ కాకతీయ తొలిదశ కార్యక్రమంలో 8,000 చెరువులను పునరుద్ధరించాం. రెండో దశలో మరో 9,000 పనులు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర జనాభాలో సగభాగం ప్రతిరోజు రోడ్ల మీదే ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణ వచ్చే నాటికి
రోడ్ల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. గుంతలు పడి రాళ్లు తేలిన రోడ్లు నరకానికి నకలుగా మారాయి. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే సమగ్ర రహదారుల విధానం రూపొందించుకున్నాం. రాష్ట్ర రాజధాని నుంచి జిల్లా కేంద్రానికి ఖచ్చితంగా 4 లేన్ల రోడ్లు, జిల్లా కేంద్రం నుంచి మండల కేంద్రానికి డబుల్ లేన్ రోడ్లు, మండల కేంద్రం నుంచి ప్రతి గ్రామానికి బస్సులు తిరిగే విధంగా మంచి రహదారి ఉండాలని విధానం పెట్టుకున్నాం. అటు R&B ఇటు పంచాయతీరాజ్ రోడ్లకు కావలసినన్ని నిధులు ఇచ్చి కొత్త రహదారుల నిర్మాణం, విస్తరణ, పాత రోడ్ల మరమ్మతు పనులు చేపట్టినాం. కేవలం 2 ఏళ్లలోనే తెలంగాణలో రహదారులు బాగుపడినాయి. గత ఏడాది 4500 కిలోమీటర్ల మేర R&B రహదారులను తీర్చిదిద్దాం. ఈ ఏడాది మరో 7500 కిలోమీటర్ల రహదారుల పనులు చేస్తూ ఉన్నాం. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో కూడా గత ఏడాది 3387 కిలోమీటర్లు, ఈ ఏడాది 4252 కిలోమీటర్ల రహదారుల పనులు చేపట్టాం. దాదాపు 150 కొత్త బ్రిడ్జిలు నిర్మించాం. ఈ 2 శాఖల పరిధిలో ఇప్పటిదాకా దాదాపు 10,000 కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణ రాష్ట్రంలో అద్దాల్లాంటి రోడ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జాతీయ రహదారుల విషయంలో కూడా మనం చాలా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ఏర్పడక ముందు మన 10 జిల్లాల్లో కేవలం 2573 కిలోమీటర్ల జాతీయ రహదారి మాత్రమే ఉండేది. అదే ఆంధ్ర ప్రాంతంలో 6200 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి ఉండేది. జాతీయ రహదారుల విషయంలో జాతీయ సగటు 3.06 అయితే తెలంగాణ సగటు కేవలం 2.4 మాత్రమే ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఇక్కడి అవసరాలను 1కి 10 సార్లు నొక్కి చెప్పి ప్రధానిని, కేంద్ర మంత్రిని కలిసి కొత్త జాతీయ రహదారులను సాధించాం. కేవలం 2 ఏళ్ల కాలంలో తెలంగాణకు 1900 కిలోమీటర్ల జాతీయ రహదారులు మంజూరయ్యాయి. వీటితో మన తెలంగాణ జాతీయ రహదారుల సగటు కూడా 3.7కు చేరుకుని జాతీయ సగటు సరసన నిలబడగలిగింది. హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం పూర్తి కావస్తున్నది. దీనికి తోడు రీజనల్ రింగ్ రోడ్ భువనగిరి, చౌటుప్పల్, ఇబ్రాహీంపట్నం, షాద్నగర్, చేవెళ్ళ, శంకర్పల్లి, సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, జగదేవ్పూర్ మీదుగా మరో రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలని ప్రణాళికను సిద్ధం చేస్తూ ఉన్నాం. ఏదైనా విషయం ఉన్నట్టు చెప్పుకోవాలి, సిగ్గుపడాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నామో తెలిస్తేనే ఎక్కడికి పోవాలో తెలుస్తుంది. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కనీసం అందరూ అక్షరాస్యులు కూడా కాలేకపోవడం ఒక దౌర్భాగ్యం. గత పాలకులు ఈ విషయంలో కూడా సరి అయిన దృష్టి పెట్టలేదు. అక్షరాస్యతలో దేశ సగటు 72% అయితే తెలంగాణలో కేవలం 67% ఉంది. ఎస్సీ ఎస్టీ మహిళల్లో మరింత తక్కువ శాతం అక్షరాస్యత ఉంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్ లాంటి జిల్లాలు అక్షరాస్యతలో ఎక్కువ వెనుకబడి ఉన్నాయి. మనకన్నా చిన్న రాష్ట్రాలు అక్షరాస్యతలో ముందుండగా గత పాలకుల నిర్వాకం వల్ల తెలంగాణ వెనుకబడిపోయింది. 100% అక్షరాస్యత సాధించడాన్ని ప్రభుత్వం ఓ సవాలుగా తీసుకుంటున్నది. సంపూర్ణ అక్షరాస్యత సాధించడానికి ప్రత్యేక కార్యక్రమం రూపొందించుకున్నది. అనతి కాలంలోనే రాష్ట్రంలో సంపూర్ణ అక్షరాస్యతను సాధించి తీరుతామని సవినయంగా తెలియజేస్తున్నాను. విద్యారంగంలో తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నది. పేద ప్రజలు ఎక్కువగా ఉండే మన రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను పటిష్టపరచాలని ప్రభుత్వం భావిస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలల ద్వారా డ్రాపౌట్ల సంఖ్యను నియంత్రించవచ్చు. నాణ్యమైన విద్య, మంచి ఆహారం ప్రభుత్వమే సమకూరిస్తే పేద పిల్లలు నిరందిగా చదువుకుంటారు. అందుకే ఎస్సీలకు 130, ఎస్టీలకు 50, మైనారిటీలకు 70, వీటిలో 30 రెసిడెన్షియల్ కళాశాలలతో పాటు మొత్తం 250 రెసిడెన్షియల్ స్కూళ్ళు, కాలేజీలను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తా ఉన్నాను. మేనిఫెస్టోలో ప్రకటించిన కేజీ టు పీజీ ఉచిత విద్య విధానాన్ని అమలు పరిచే దిశలో ఇది తొలి అడుగు. పేద విద్యార్థులకు చదువుకునే హక్కును కల్పించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా తెలంగాణ రాష్ట్రం వేస్తున్న ముందడుగు. ఇది భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా
ప్రభుత్వం ఆ మహనీయుని అర్పిస్తున్న నిజమైన నివాళి. ఇదే సందర్భంలో ఆయన స్ఫూర్తిని భావితరాలకు మహోన్నతంగా చాటాలి. అందుకే 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని హుస్సేన్ సాగర్ తీరాన సమున్నతంగా ప్రతిష్ఠించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఆధునిక కాలంలో వైద్య శాస్త్రం అద్భుతమైన ప్రగతిని సాధిస్తున్నది. అయినప్పటికీ ప్రభుత్వ ఆసుపత్రులు కునారిల్లిపోవడంతో నిరుపేదలకు కనీస వైద్యానికి కూడా దిక్కు లేకుండా పోయింది. ధర్మాసుపత్రులు నెలకొల్పడంలో నిజాం రాజులు కనపరిచిన స్ఫూర్తిని కూడా తర్వాతి ప్రభుత్వాలు చూపించలేకపోయాయి. కలిగిన వారికి ఖరీదైన చికిత్సే అందించే ప్రైవేట్ హాస్పిటళ్లు విస్తరించినంతగా పేదల ఆరోగ్య బాధలను అరుసుకునే సర్కారు దవాఖానాలు పెరగలేదు. ఉన్న దవాఖానాల పరిస్థితి చూస్తే శిథిలావస్థలో భవనాలు, శిలుం పట్టిన మంచాలు, చిరిగిపోయిన పరుపులు, చీకిపోయిన బెడ్షీట్లు, పురాతన పరికరాలతో వైద్యం కోసం వచ్చిన రోగికి కొత్త రోగాలు అంటించే విధంగా తయారైనాయి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అని ప్రజలు పాటలు పాడుకునే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఇది గమనించిన ప్రభుత్వం సర్కారీ వైద్యానికి సోకిన రుగ్మతను తొలగించేందుకు సత్వర చర్యలు ప్రారంభించింది. మొట్టమొదట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాల్లో కొత్త మంచాలు, కొత్త బెడ్లు, బెడ్షీట్లు సమకూర్చేందుకు, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని హాస్పిటల్లో కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ఏరియా హాస్పిటళ్లతో కొత్త బెడ్లు, బెడ్షీట్లు వచ్చాయి. రోజుకో రంగు చొప్పున బెడ్షీట్ వేయించాలని ఆదేశాలు ఇచ్చాం. పిఎస్సి నుంచి పెద్ద ఆసుపత్రుల వరకు ఒక్క బెడ్ నిర్వహణ కోసం ప్రతి నెలకు సగటున 6,000 రూపాయలు లెక్కగట్టి ఖర్చు కూడా మంజూరు చేయడం జరిగింది. మన జనాభాకు అనుగుణంగా ఆసుపత్రుల సంఖ్య పెరగలేదు. అత్యాధునిక సౌకర్యాలు కలిగిన మల్టీ స్పెషల్ హాస్పిటళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లో మరో 3 లేదా 4 పెద్ద హాస్పిటళ్లతో పాటు రాష్ట్రంలో మరో 3 చోట్ల కొత్త హాస్పిటల్ నిర్మించబోతూ ఉన్నాం. జిల్లాకు 4 చొప్పున డయాలసిస్, ఐసీయూ ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే మహబూబ్ నగర్, కరీంనగర్, సిద్దిపేటలో కొత్తగా 3 ఐసీయూలు ఏర్పాటు చేశాం. ప్రభుత్వ హాస్పిటళ్లు తగిన విధంగా అభివృద్ధి చెందకపోవడంతో పేదలు రోగ నిర్ధారణ పరీక్షల కోసం ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించవలసి వస్తున్నది. అందుకోసం భారీ మొత్తం చెల్లించుకోవాల్సి వస్తున్నది. ఇక ముందు ఇలాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండవద్దని ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే సిటీ స్కాన్, ఎంఆర్ఐ, మ్యామోగ్రామ్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ లాంటి అత్యాధునిక పరికరాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. చికిత్స పొందుతూ మరణించిన వారికి ఇంటికి ఉచితంగా చేర్చేందుకు అంబులెన్స్లను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆరోగ్యవంతమైన సమాజం నిర్మించాలంటే కేవలం వైద్యశాలను నిర్మిస్తే సరిపోదు. ప్రజలలో తమ ఆరోగ్యం పట్ల తగిన స్పృహను, చైతన్యాన్ని పెంపొందింపజేయాలి. దుర్వ్యసనాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోకుండా చూడాలి. రాష్ట్రంలో గుడుంబ పేద ప్రజల పాలిట శాపంగా పరిణమించింది. జాతి నిర్మాణంలో పాలు పంచుకోవాల్సిన యువతరం గుడుంబ వల్ల అర్ధాయుష్కులై మరణిస్తూ ఉన్నారు. ఈ వైపరీత్యాన్ని అడ్డుకొని తీరాలని ప్రభుత్వం పట్టుదలతో ప్రయత్నిస్తూ ఉంది. గుడుంబ తయారు చేసేవారిని శిక్షించడం కాకుండా వారికి జీవనోపాధి మార్గం చూపించడంపై దృష్టి సారించింది. ఈ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. గుడుంబ తయారు చేసేవారు ఆ పనిని వదిలిపెడుతున్నారు. రాష్ట్రంలో గుడుంబ తయారీ అమ్మకాలు గణనీయంగా తగ్గిపోయాయి. రాష్ట్ర ఆర్థిక ప్రగతికి, ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు పారిశ్రామిక అభివృద్ధి ఎంతో కీలకం. ఉన్న పరిశ్రమలను సుస్థిరం చేయడంతో పాటు కొత్త పరిశ్రమలను ఆకర్షించే విధంగా నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ను రూపొందించుకున్నాం. పరిశ్రమలు స్థాపించడానికి ముందుకొచ్చే వారికి కావలసిన అన్ని అనుమతులు ఒకే చోట కేవలం 15 రోజుల వ్యవధిలో లభించేలా సింగిల్ విండో విధానం ప్రవేశపెట్టాం. ఈ విధానానికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థల నుంచి విశేష స్పందన లభిస్తూ ఉంది. పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రానికి రావడానికి పెద్ద ఎత్తున క్యూ కడుతూ ఉన్నారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన ల్యాండ్ బ్యాంకు మన దగ్గర కావాల్సినంత ఉంది. విద్యుత్ సరఫరా మెరుగు కావడంతో పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం మరింత పెరిగింది. సింగిల్ విండో విధానం ద్వారా ఇప్పటికే 1798 పరిశ్రమలు, 24,698 కోట్ల రూపాయల పెట్టుబడులు మన రాష్ట్రానికి తరలి వచ్చాయి. వీటి వల్ల 1,11,000 మందికి ఇప్పటిదాకా ఉద్యోగ అవకాశం లభించింది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా జిల్లాల
జిల్లాలలో సైతం పరిశ్రమల స్థాపన జరిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. వరంగల్లో దేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు కోసం 1000కి పైగా ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఫేజ్ 1 కోసం 6500 ఎకరాలు సేకరించి సిద్ధంగా ఉంచాం. ఐటీ రంగంలో తెలంగాణ సంచలనాలు సృష్టిస్తోంది. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే తెలంగాణలో 1300 ఐటీ యూనిట్లు ఏర్పాటయ్యాయి. గత సంవత్సరంలో 68,000 కోట్ల 258 కోట్ల రూపాయల విలువ చేసే ఐటీ సేవలతో దేశంలోనే నెంబర్ 1గా మన తెలంగాణ రాష్ట్రం నిలిచింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఐబిఎం, ఒరాకిల్ లాంటి అనేక సంస్థలు తెలంగాణలో తమ కార్యకలాపాలు విస్తరించాయి. దేశంలోని దిగ్గజ సంస్థలైన ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్, టెక్ మహేంద్ర వంటి కంపెనీలు తమ సేవలను మరింతగా విస్తరిస్తున్నాయి. ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ ఒక ప్రధాన ఆకర్షణ కేంద్రంగా నిలవాలనే లక్ష్యంతో ఇటీవలే నూతన ఐటీ పాలసీని ప్రకటించాం. ఈ పాలసీ ప్రకటించిన రోజే పలు కంపెనీలు మన రాష్ట్రంలో తమ సంస్థలు ప్రారంభించడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయంటే మన పాలసీ ఇన్వెస్టర్లను ఎంతగా ఆకర్షిస్తుందో వేరే చెప్పనవసరం లేదు. ఐటీ రంగాన్ని కేవలం హైదరాబాద్ నగరానికి మాత్రమే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని వరంగల్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరింపజేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. హైదరాబాద్లో స్టార్టప్ కంపెనీల కోసం ఏర్పాటు చేసిన టీ హబ్ ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. విఖ్యాత ఐటీ దిగ్గజం ఆపిల్ తన టెక్నాలజీ మ్యాపింగ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పచ్చదనం హరించుకుపోవడంతో తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు కుంచుకుపోయి చెట్లు నరికివేతకు గురి కావడానికి కరువు కాటకాలు టెక్నాలజీ మ్యాపింగ్ అండ్ డెవలప్మెంట్ కేంద్రాన్ని హైదరాబాద్లో ఇటీవల ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో పచ్చదనం హరించుకుపోవడంతో తరచుగా వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవులు కుంచుకుపోయి చెట్లు నరికివేతకు గురి కావడానికి కరువు కాటకాలు రావడానికి మధ్య సంబంధాన్ని అందరూ గుర్తిస్తూ ఉన్నారు. తమ ఆవాసాలు చెదిరిపోవడంతో కోతులు తదితర వన్యమృగాలు జనావాసాల్లోకి వచ్చి పంటలు నాశనం చేస్తూ ఉన్నాయి. పర్యావరణ సమతుల్యం ఉండాలంటే 33% అడవులు పచ్చదనం ఉండాలి. కానీ ప్రస్తుతం మన రాష్ట్రంలో 23% ఉంది. ఒకనాడు అడుగడుగునా చెట్లతో దట్టమైన అడవులతో ఉన్న తెలంగాణ పూర్వ వైభవాన్ని పునరుద్ధరించేందుకు మళ్లీ నిండుగా వానలు కురిసేందుకు వీలుగా తెలంగాణకు హరితహారం అనే ఒక ఉత్తమమైన పథకాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసింది. వానలు వాపసు రావాలే, కోతులు వాపసు పోవాలే అనే నినాదమిచ్చి ఊరు వాడ పిల్ల పెద్ద అందరినీ భాగస్వాములుగా చేసి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏడాదికి 40 లక్షల మొక్కల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 40 కోట్ల మొక్కలు నాటాలని, హైదరాబాద్ నగరంలో మరో 10 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 3 ఏళ్ల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా 230 కోట్ల మొక్కలు నాటి ఆకుపచ్చ తెలంగాణ సాధించే దిశగా ఈ పథకాన్ని ముందుకు తీసుకుపోతూ ఉన్నాం. వచ్చే జూలైలో జరిగే తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ పాల్గొనాలని నేను మీ అందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ప్రభుత్వం ఆశిస్తున్న లక్ష్యం నెరవేరే విధంగా ఉద్యమ స్ఫూర్తితో ఎక్కడికక్కగా విరివిగా మొక్కలు నాటాలి అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని నేను అభ్యర్థిస్తూ ఉన్నాను. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం బక్క రైతులకు బంగారు కానుకని ఇచ్చింది. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల సామాన్య రైతులు పడే ఇక్కట్లు తొలగించడానికి భూ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చింది. సాదా బైనామాల మీద జరిగిన భూమి అమ్మకాలు, కొనుగోళ్లను ఉచితంగా ఆర్ఓఆర్ చేయాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో 5 ఎకరాల లోపు సాదా బైనామాల మీద జరిగిన లావాదేవీలకు ఆర్ఓఆర్ చేయాలని నిర్ణయించాం. ఇందుకోసం ఈ రోజు నుంచి జూన్ 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం. మ్యుటేషన్లలో కూడా విపరీతమైన జాప్యాన్ని నివారించేందుకు, పారదర్శకతను పెంచేందుకు, అవకతవకలకు ఆస్కారం లేకుండా చేసేందుకు నిర్ణీత కాల వ్యవధిలో పేరు మార్పిడి చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వారసత్వంగా వచ్చిన భూముల పేరు మార్పిడి తెలంగాణలో మనం ఫౌతి అంటాం.
దరఖాస్తు చేసిన 10 రోజుల్లో ఇతరత్రా రిజిస్ట్రేషన్ అయిన భూముల పేరు మార్పిడి 15 రోజుల్లో ఖచ్చితంగా మ్యుటేషన్ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ రాష్ట్రంలోని రైతులు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న చిన్న చిన్న కమతాలను సాగు చేసుకుంటున్నారు. దీనివల్ల ఇబ్బందులు కలుగుతున్నాయి. చిన్న కమతాలన్నీ ఒకే చోట చేర్చేందుకు కమతాల ఏకీకరణ కార్యక్రమం కూడా తీసుకుంటూ ఉన్నాం. గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం చేయలేకపోయిన సంస్కరణలు చేసి ఈ ప్రభుత్వం సామాన్య రైతుల సమస్యల పరిష్కారం పట్ల తనకున్న నిబద్ధతను నిరూపించుకుంటూ ఉన్నది. నిరుపేద వ్యవసాయదారిత కుటుంబాల కోసమని దశాబ్దాలుగా చేస్తున్న భూ పంపిణీ కార్యక్రమం వట్టి ప్రహసనంగా మారింది. ఇప్పటిదాకా 25 లక్షల ఎకరాలు పంచినట్టు రికార్డుల్లో ఉన్నప్పటికీ ఆ భూముల వల్ల నిరుపేద రైతుల జీవితాల్లో వెలుగు వచ్చిన దాఖలాలు లేవు. అసైన్డ్ భూములు అవి అసైన్డ్ దారుల దగ్గర లేవు. చాలా భూములు ఉపయోగంలో లేవు. భూ పంపిణీ శాస్త్రీయంగా జరగలేదు. అసలు అసైన్డ్ భూములు ఏమయ్యాయో కూడా ఇప్పుడు తెలియడం లేదు. అసైన్డ్ భూముల లెక్కలు నిగ్గుతేల్చడం కోసం సమగ్రమైన విచారణకు ఇటీవలే ప్రభుత్వం ఆదేశం ఇచ్చింది. అన్యాక్రాంతమైన వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు తిరిగి పంచి పెట్టేందుకు ప్రభుత్వం పట్టుదలతో కృతనిశ్చయంతో ఉంది. అలాంటి అసైన్డ్ భూములను సాగుకు యోగ్యంగా మార్చేందుకు అసైన్డ్ ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కూడా త్వరలోనే చేపట్టబోతూ ఉన్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని సంకల్పించి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ విషయంలో కూలంకషంగా శాస్త్రీయంగా అధ్యయనం సాగుతున్నది. భౌగోళిక సామీప్యం, ప్రజలకు సౌకర్యం, పరిపాలనలో సౌలభ్యం అనే 3 అంశాలు గీటురాయిగా జిల్లాల ఏర్పాటు జరగాలని నిర్ణయించాం. తెలంగాణలో కొత్తగా 14, 15 అదనపు జిల్లాల ఏర్పాటు అవసరం అవుతుందని భావిస్తున్నాం. ఈ దసరా పండుగ నుండే కొత్త జిల్లాలు కొలువు తీరుతాయి, మనుగడలోకి వస్తాయి. జిల్లాలతో పాటు కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలు కూడా ఏర్పాటు కాబోతూ ఉన్నాయి. అన్ని రంగాలలో సమగ్రాభివృద్ధి సాధిస్తూ తెలంగాణ తనను నిర్మించుకుంటూ భారత జాతి నిర్మాణంలో తన వంతు పాత్రను ఉజ్వలంగా ఉద్విగ్నంగా నిర్వహిస్తూ ఉన్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలకు మౌలిక వసతులు కల్పించడానికి అవసరమయ్యే పనులు చేసుకుంటూ ఉన్నాం. సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్తు, విద్య, వైద్యం లాంటి రంగాలలో అధికంగా నిధులు వెచ్చించుకుంటూ ఉన్నాం. రాబోయే 4-5 ఏళ్లలో ఈ రంగాల్లో నిర్వహణ వ్యయమే తప్ప నిర్మాణ వ్యయం ఉండదు. ప్రాజెక్టులతో పాటు మేజర్ పనులు కూడా పూర్తవుతాయి. అదే సమయంలో రాష్ట్ర ఆదాయం పెద్ద ఎత్తున పెరుగుతున్నది. అప్పుడు పూర్తి స్థాయిలో మనం పేదరికంపై యుద్ధం ప్రకటిస్తాం. ప్రతి పేద కుటుంబాన్ని తట్టి లేపుతాం. పేదరికాన్ని రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. అభివృద్ధి అంటే కేవలం మౌలిక సదుపాయాల కల్పన కాదు. ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే నిజమైన అభివృద్ధి. మనిషి జీవితకాలం పెరగాలి, కడుపు నిండా తిండి తినాలి, స్వచ్ఛమైన తాగునీరు అందాలి, స్వచ్ఛమైన నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, యోగ్యమైన నివాసం, పరిశుభ్రమైన పరిసరాలు, సామాజిక సమానత్వం, ఆత్మగౌరవంతో కూడిన జీవితం ఇవే నిజమైన మానవాభివృద్ధి సూచికలు. ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్న అమర్త్య సేన్ గారు పేర్కొన్నట్లు మానవాభివృద్ధి కోసం నిధులు వెచ్చించకుండా సాధించే ఆర్థిక వృద్ధి అస్థిరమైనటువంటిది, అనైతికమైనటువంటిది. అయితే మానవాభివృద్ధి సూచికలకు అనుగుణంగా అభివృద్ధి సాధించడం అంత సులభం కాదు. కానీ సంకల్ప బలంతో నిరంతర ప్రయత్నం చేసేవారికి ఏది అసాధ్యం కాదు. విజయ సాధనకు ఏకైక సూత్రం అదే అన్నారు మహాత్మా గాంధీ. ప్రజలు ప్రభుత్వ చిత్తశుద్ధిని గుర్తిస్తున్నారు, అభివృద్ధి చర్యలను హర్షిస్తున్నారు, ఫలితాలు వచ్చి తీరుతాయని నమ్ముతున్నారు. నిరాఘాటంగా పరిపాలన కొనసాగడానికి అవసరమైన మనోబలాన్ని మాకు నిరంతరం అందిస్తూ ఉన్నారు. ప్రతి ఎన్నికల్లో ఘన విజయాలు అందించి దీవిస్తూ ఉన్నారు. ప్రజాబలంతో అజేయంగా పురోగమిస్తామని నేను ప్రజలందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను. అన్ని వర్గాల ప్రజలను వికాసపు బాటపై నడిపించి తీరుతామని ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాను. ప్రజల జీవన ప్రమాణాలు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి చేరాలని
బంగారు తెలంగాణ అర్థం పరమార్థం అదే అని నేను బలంగా విశ్వసిస్తూ ఉన్నాను. ప్రజల బతుకును పండించేదే బంగారు తెలంగాణ. బంగారు తెలంగాణ నిర్మాణానికి రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పునరంకితం అవుతున్నామని మరోసారి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.